శివాయ. ఇవాళ వీడియో అయితే శివరాత్రి రోజు మా డే అంతా ఎలా జరిగిందో చూడండి. ఉమామహేశ్వర ఛాయా సోమేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళినాం. ఆ రోజు పొద్దుగాల 5 నుంచి స్టార్ట్ చేసినాం. ఇంట్లో దీపం పెట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళి 2-3 అయింది. అసలు క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. 3 వరకు లైన్లో ఉండి దర్శనం చేసుకొని బయట ఇంకా అభిషేకం చేపిస్తారు. ఇక్కడ మట్టితోనైతే శివలింగాన్ని తయారు చేసి పక్కన వినాయకుని బొమ్మని, ఎలుక వాహనం రెడీ చేసి ముందు శివలింగాన్ని పెట్టి అందరికీ గోత్రనామాలు చదివించి అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. శివరాత్రి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్నడూ లేదు, ఈ ఇయర్తోనే 3 ఇయర్స్ అవుతుంది నేను ఒక్క పొద్దుండి జాగారం చేయడం. అయితే నాకు చాలా నచ్చుతుంది. ఈ పండగకే ఏ పండగకైనా ఇల్లు దులుపుకొని అంత చేసుకొని తర్వాత పూజ అయినంతసేపే ఉంటాం. తర్వాత పిండి వంటలు అట్లా చేసుకుంటూ ఉంటాం. కానీ ఏది లేకుండా దేవుడి కోసమే వాటర్ కూడా తాగకుండా ఆ ఒక్కరోజే ఆయన కోసం ఉండడం నాకు బాగా నచ్చింది. అసలు జనాలు ఇంతమంది అంతా ఒక పొద్దు జాగరణ చేసేట చాలామంది ఉన్నారు ఇందులో. దర్శనం చూడండి, లోపలికి వెళ్తున్నాం. మంచిగా డెకరేట్ చేసారు గుడిని అయితే. దర్శనం అయితే చాలామంది ఉండడం వల్ల ఆడ 1 నిమిషం కూడా చూడలేదు దేవుణ్ణి. 3 గంటలు క్యూ లైన్లో ఉండి 1 నిమిషం కూడా చూడకుండా అంటే వెళ్ళండి అని పంపించేస్తారు అక్కడి నుంచి. ఇక్కడ మేమైతే ఉదయం 10కి వచ్చినాం. ఇంట్లో పూజ చేసుకొని అంత పనులన్నీ చేసుకొని 10కి గుడికి వస్తే 3 అయింది మాకు దర్శనం అయ్యేసరికి. ఏర్పాట్లు అయితే చాలా బాగా చేసారు. ఇక్కడ వచ్చిన భక్తులకి దర్శనం అయిన తర్వాత ప్రసాదం, పులిహోర, లడ్డు, వాటరు ఫ్రీగా పంచిరు అక్కడ. ప్రశాంతమైన వాతావరణం. శివరాత్రి రోజు గుడిలోనే గడిపినాం ఆ రోజంతా. ఆత్మలింగ స్వామి గుడి. ఇదైతే బయటికి వెళ్ళే దారి. వెనక నుంచి ఎంట్రన్స్ ముందు నుంచి, ఎగ్జిట్ బయట నుంచి. ఇది దర్శనానికి వెళ్ళేటప్పటికి ఫ్రీ దర్శనం ఉంది, టికెట్ తీసుకుని వెళ్ళే దర్శనం ఉంది. ఎండ కొడుతుంది పైనుంచి, అయినా సరే పొద్దున 9కి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఫ్రీ దర్శనానికి నిలబడ్డోళ్ళు ఉన్నారు. టికెట్ తీసుకొని వెళ్ళినాం మేమైతే. ఇంకొక పొద్దున్నాం కదా, మరి ఎండలో నిలబడితే దూపు అవుతుందేమో అని టికెట్ తీసుకొని వెళ్ళినాం లోపలికి. దర్శనం అయితే కొంచెం ఫ్రీ దర్శనం కన్నా తొందరగా అయ్యింది. 1 గంట సేపు పట్టింది ఇది. జనాలు ఎంత ఎండకైనా ఎంత బాధ అయినా ఓర్చుకొని దేవుడి కోసం ఇంతమంది జనాలు ఈరోజు వచ్చారు ఇక్కడికి అంటే శివరాత్రి స్పెషల్. దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే అభిషేకాలు, ఇంక ఈరోజు అభిషేకాలు. శివరాత్రి అంటే అభిషేకాలు స్పెషల్ కదా. అభిషేకాలు చేసుకొని ఇంటికైతే వెళ్తున్నారు. డెకరేషన్
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అని అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా భక్తి భావంతో అక్కడనే కూర్చున్నాం. ఇదే అండి ఈరోజు వీడియో అయితే.